మెజెస్టిక్ అండి దీని పేరు. ఇది నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ అనేది నేను కూడా అక్కడ ఉన్న వారిని షెఫ్ని అడిగి మరి చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తిన్నారు. ఈజీగా చేయొచ్చు. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం అలా కాకుండా తింటూనే ఉంటాం. పన్నీర్ బటర్ రెస్టారెంట్ రుచి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ ఈగా కారం కారంగా పన్నీర్ కదండి, పిల్లలకంటే చాలా ఇష్టం కదా. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంది. ఇష్టం ఉంటే పాలక్ పన్నీర్ ఇది కూడా తినచ్చు. అలా సాఫ్ట్గా వచ్చినాయి. ఏం వేసాను అనేది మీరు ఈ వీడియోలో చూసి ఇంట్లోనే ఈజీ. మరి ఈ వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ పన్నీర్ ఫ్రాంకీ చేస్తున్నానండి. ఇది చాలా వెజిటబుల్స్తో కూడా, అన్ని వెజిటబుల్స్ కూడా వాడచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేయాలని కూడా చాలా వీలుగా ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు ఒక వీడియో మీతో షేర్ చేయాలని అనుకుంటున్నానండి. అదేంటంటే పన్నీర్ మెజెస్టిక్ అండి దీని పేరు. ఇది నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ అనేది. నేను కూడా అక్కడ ఉన్న వారిని షెఫ్ని అడిగి మరీ తెలుసుకున్నాను. వాళ్ళు ఇలా చెప్పారు. నేను ఇంటికి వచ్చి ట్రై చేశానండి. నాకు చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తిన్నారు. అలాగే ఎలాంటి సాస్ కూడా వాడనవసరం లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేయొచ్చు. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెడుతుండండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఈరోజు నేను వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, రెస్టారెంట్ స్టైల్లో స్టార్టర్ రెసిపీ. ఇక్కడ నేను అమూల్ పన్నీర్ తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని ఇలా స్లైసెస్గా చేసుకోవాలి, పొడవుగా స్లైసెస్గా. చూడండి ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా తీసుకుంటున్నానండి. అలాగే ఇదే బౌల్లోనే నేను 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ తీసుకుంటున్నానండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొనేసి అలాగే ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వాటర్ వేసుకొని ఇలా బజ్జీ కన్సిస్టెన్సీ అనేది మనకు మిరపకాయ బజ్జీలకి కలుపుకుంటాం కదా అన్ని పిండి, అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పొడువుగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, పన్నీర్ స్లైసెస్ అవి ఇందులోకి ఇలా వేసుకొనేసి అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. లేదంటే మీరు డిప్ కూడా చేసి ఆయిల్లో వేయచ్చు. డిప్ చేసి ఒక్కొక్కటి వేసే బదులు ఇలా అన్నీ కూడా ఒకేసారి కలుపుకొని ఆయిల్లో వేయడం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుందండి. ఇలా ఒక్కొక్కటి బాగా వేడెక్కిన ఆయిల్లో సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి అన్నీ అతుక్కుంటాయి, సరిగ్గా వేగవు కూడా. కాబట్టి కొన్ని అనేది మనం వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కకు తీసి మనము పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. ఇప్పుడు అదే వేడెక్కిన ఆయిల్ ఉంది కదండి, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని, సన్నగా తరిగిన క్యాప్సికము, అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకొనేసి, అలాగే 2 పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇవన్నీ, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి. కొంచెం ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు
మనం బాగా వేపుకోవాలి. అలాగే ముందుగానే మనం పన్నీర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం అనేది మనం వేసుకోవాల్సి వస్తుందండి. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూనే. అలాగే ధనియా పౌడర్ వేసుకొని కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక చూడండి అన్నీ కూడా మిక్స్ అవ్వాలి బాగా. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పుతో పెరుగు అనేది తీసుకోవాలి. ఒక చిన్న స్మాల్ సైజ్ కప్పు పెరుగు తీసుకొనేసి ఇదంతా కప్పులో సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక పెరుగులోంచి మనకు వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఫ్రైడ్ పన్నీరు, అది ఇందులో వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. క్రిస్పీగా ఉన్న పన్నీరు చాలా ఇలా 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 బాగుంటుంది. అలాగే పైన సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని చూడండి మంచి కలర్ వచ్చింది కదా పసుపు వేయడం వల్ల. ఎలాంటి ఫుడ్ కలర్ ఎలాంటి సాసులు అనేది వాడకుండానే ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్లో స్టార్టర్ అనేది చేసుకోవచ్చు. పిల్లలు కూడా పన్నీర్ అంటే చాలా ఇష్టపడతారు. పిల్లలు పన్నీర్ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టపడతారు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి కానీ మనకి ఏవైనా బర్త్డే పార్టీస్ అలా ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటున్నప్పుడు ఇలా చేసి పెడితే కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని నేను డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు నేను చేసే వీడియో అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పుల్కా, బిర్యానీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. ఎప్పుడు మనం తినే పన్నీర్ బటర్ మసాలా కాకుండా తింటూనే ఉంటాం. పన్నీర్ బటర్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసి తింటుంటాం. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి డాబా స్టైల్లో ఒకసారి మీరు కూడా రుచి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే. అలాగే ఒక లైక్ కొట్టేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ వరకు పన్నీర్ పీసెస్ చిన్నగా తీసుకున్నాను. మనము ఎప్పుడు స్క్వేర్ షేప్లో తీసుకుంటాం కదా, అలా లేకుండా ఈసారి నేను ట్రయాంగిల్లో కొంచెం పిల్లలకి ఇష్టంగా ఉంటుందని ట్రయాంగిల్లో తీసుకున్నాను. స్క్వేర్ షేప్లో కాకుండా ట్రయాంగిల్లో తీసుకుని ఇలా ఫస్ట్ అన్నీ ఇలా ఆయిల్ వేసేసి కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా అన్నీ కూడా వేపుకోవాలి. వేపుకున్నాక ఇలా అన్నీ కూడా సెకండ్ వైపుకి మనం టర్న్ అనేది చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్నాక బాగా మంచి కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేశాక ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఉండే ఆయిల్లోనే అండి ఒక 2 లవంగాలు, అలాగే 1 ఇంచు వరకు చెక్క, అలాగే ఒక 2 ఇలాచీ తీసుకున్నాను. ఇక్కడ 2 మీడియం 3-4 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నానండి. గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాక ఒక 5-6 వరకు కాజు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నానండి, ఒక 4-5. అలాగే 1 ఇంచు వరకు అల్లం కూడా తీసుకొనేసి ఒక 2 మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 కట్ట పుదీనా తీసుకుంటున్నాను, ఒక 1/2 కట్ట కొత్తిమీర కూడా తీసుకుంటున్నానండి. ఇది కొంచెం గ్రీన్ షేడ్లో వస్తుందండి పన్నీర్ కర్రీ, కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మనము లిడ్ పెట్టేద్దామండి. కొంచెం సేపు మూత పెట్టేసి ఇవి చూడండి లైట్గా బాగా మగ్గినాయి కదా వేడికి.
ఇప్పుడు ఒకసారి బాగా ఇలా పైకి కిందికి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మూత చల్లారనివ్వాలండి. ఇప్పుడు చల్లారినాక చూడండి, కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన వాటిని ఒక మిక్సీ జార తీసుకొని ఆ మిక్సీ జారలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మనము పేస్ట్లా పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ ఇంకో కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్నది బటర్ క్యూబ్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అది కొంచెం బాగా ఆయిల్ వేడెక్కాక మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ అండి, అది వేసుకున్నాక ఇలా బాగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఇందులోకి మనము 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియా పౌడరు, ఒక 1/2 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వచ్చి పసుపు అనేది తీసుకుంటున్నాను. అలాగే మనం రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మసాలా అంతా కూడా స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని, మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న ఇప్పుడు మసాలా వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది వేసుకున్నాక నేను మసాలా పట్టాను కదండి పేస్ట్, అదే వాటర్ లాస్ట్లో ఉంటే ఆ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు చూడండి, ఆవిరి బాగా పట్టింది కదా. చూడండి, వాటర్ కూడా బాగా మసాలా అంతా బాగా తెరులుతోంది బాగా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొనేసి కొంచెం సాఫ్ట్, మనం వేయించుకున్నాం కదా కొంచెం గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి, మనము పన్నీర్ బటర్ మసాలా మంచి రెడ్ కలర్లో ఉంటుంది. ఇది లైట్గా గ్రీన్ షేడ్ అనేది వస్తుంది. ఇప్పుడు అలాగే కొంచెం పైన కసూరి మేతి అనేది స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని కొంచెము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా ఆయిల్ అనేది చూడండి, ఆయిల్ అనేది పైకి తేలి బాగా మనకు కర్రీ అనేది బాగా ఉడికింది. పన్నీర్ పీసెస్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిందండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. పన్నీర్ కర్రీలోకి, చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీ, పుల్కా అది ఇది అనేది లేకుండా అన్నిట్లో పూరీ కూడా మనకు పన్నీర్ కర్రీలోకి చాలా బాగుంటుంది. అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పన్నీర్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసి మీరు తప్పకుండా నాకు లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్. కానీ స్టార్టర్స్ ముందుగా ఆర్డర్ చేస్తుంటాం కదా సింపుల్గా తినడానికి, అలాంటిదే నేను ఒక రెసిపీ ఈరోజు మీకు చూపెడుతున్నాను. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉన్న సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సైడ్ డిష్లకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత చెక్క, లవంగ, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకుని డ్రై రోస్ట్ అయితే నేను చేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాక
2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి, తరిగినవి. అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్, నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బెల్ పెప్పర్స్ ఉంటే మీరు అది కూడా యూజ్ చేయొచ్చు, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకుందామండి, కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్. అలాగే నేను ముందుగా పట్టిన మసాలా జీలకర్ర అవన్నీ వేయించాను కదా, అది మిక్సీకి పొడి వేసుకొని ఇలా వేసుకున్నాక కొంచెం పసుపు అయితే వేసాను. పసుపు వేసాక ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, పన్నీర్ క్యూబ్స్ అయితే నేను ఇలా వేసేసుకుంటున్నానండి. పన్నీర్ క్యూబ్స్ కానీ మీరు ఇందులో మష్రూమ్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ బదులు. ఇలా కొంచెం బాగా మసాలా అంతా పట్టేలాగా డ్రై రోస్ట్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇవి చపాతీలోకి కానీ పూరీలోకి, పప్పులోకి పక్కన సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా, కారంగా. పన్నీర్ కదండి, పిల్లలకంటే చాలా ఇష్టము. మనం కూడా స్టార్టర్స్ లాగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. తింటుంటే కూడా స్పైసీగా, నోరు బాగలేని వారికి టేస్ట్కి ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది. అంతే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను ఈరోజు. పిల్లలకైతే పన్నీర్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి కొంచెం చెక్క వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం 2-3 లవంగాలు కూడా వేసుకుంటున్నా. ఆ తర్వాత ఒక 3 ఇలాచీ వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 10 వరకు కాజు వేసుకుంటున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొనేసి, గ్రేవీ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదండి. ఒక 2 టమోటా వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 2 ఆకుల వరకు బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొనేసి ఇక్కడ ఆన్స్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ముందుగా వేసిన ఆనియన్స్ అవన్నీ మెత్తగా రెడీ అయినాయండి. ఇవి కొంచెం సేపు చల్లారితే మిక్సీకి పేస్ట్ లాగా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేనైతే చూడండి ఒక 100 గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే నేను తీసుకున్నానండి. చిన్న పీసులతో తీసుకున్న, పెద్దవి కాదు. మీకు ఇష్టం ఉంటే పెద్దవి తీసుకోవచ్చు, లేదంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనము ముందుగా మసాలాకి పెట్టినది చల్లారిందండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాం. కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే కడాయి తీసుకుని అందులోకి కొంచెం బటర్, 1 స్పూన్ వరకు బటర్ వేసి, ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పొడి కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా ఇలా అంతా ఆయిల్లో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్లో అనేది బాగా కలిపేసుకోవాలి. ఎక్కువైతే వేయించిన అవసరం లేదండి, ఆల్రెడీ మనం ముందుగానే ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ అంతా మనకు పైకి అనేది తేలుతుంది. చూడండి, ఇలా బాగా తేలింది కదా ఆయిల్ అనేది. ఇప్పుడు మనం ముందుగా మసాలా వాటర్ వేసుకోవచ్చండి గ్రేవీ కోసము.
మిక్సీకి పట్టిన మసాలా వాటర్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానిని బట్టి మనం వేసుకోవచ్చండి. ఏదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు నేనైతే కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి. కసూరి మేతి వేసుకున్నాక చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది. గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ మరి ఎక్కువ లేకుండా, నీళ్ళగా లేకుండా రెడీ ఇలా ఉంటే చాలు. అలాగే నేను పన్నీర్ పీసులు చిన్నగా కోసినవి కాబట్టి ఇలా వేసుకుంటున్నానండి, చిన్న పీసులు. ఇప్పుడు మన పన్నీర్కి గ్రేవీకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకునేసి కొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. కొంచెం పైన కొత్తిమీర కూడా చల్లేసుకుంటే మన పన్నీర్ కర్రీ, కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన నాన్స్ కోసం నానబెట్టిన పిండి ఉంది కదండి, అది బాగా మెత్తగా మనము అలా రెడీ అయింది. మీకు ఇష్టం ఉంటే పాలక్ పన్నీర్ ఇవి కూడా తినచ్చు. చూడండి, నేను రెడీ అయితే అయిపోయినాయండి. నాన్స్ కూడా చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు పక్కనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే నేను చేసిన వీడియోస్ మరి వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకున్నానండి. అలాగే కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అంతా పిండిలో కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నానండి. అయితే వాటర్ దోశ కన్సిస్టెన్సీ, బ్యాటర్ అయితే దోశ కన్సిస్టెన్సీ వరకు ఉండాలి. అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ వేసాక ఇక్కడ అయితే ఆయిల్ అయితే వేడిగా ఉందండి. ఈ ఆయిల్లోకి నేను పన్నీర్ క్యూబ్స్ అన్నీ 1 by 1 అన్నీ వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక ఇలా 2 వైపులా తిప్పుతూ కూడా కాల్చుకోవాలి. బాగా ఇలా బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని ఇప్పుడు రెడీ అయినాయండి. ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టుకుందామండి. చూడండి, బాగా క్రంచీగా, బాగా రెడీ, క్రిస్పీగా కూడా బాగా ఉంది. పిల్లలకి టమాటో సాస్ పెట్టి ఇలా పెట్టేస్తే కూడా ఇవి కూడా స్నాక్స్ లాగా తినేస్తారు. ఇప్పుడు నేను అదే సేమ్ ప్యాన్లో అదే ఆయిల్ వేడిగా ఉంది కదండి, అదే ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని అందులోకి సన్నగా చాప్ చేసిన గార్లిక్ తీసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసిన జింజర్ కూడా తీసుకున్నానండి. అలాగే సన్న చాప్ చేసిన ఆనియన్, అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను టమోటా సాస్ బదులు ఇక్కడ టమోటా ప్యూరీ వాడానండి. ఒక టమోటాను వాడాను. ఒక టమోటా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు నేను సోయా సాస్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఇష్టం అంటే పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ రెడ్ పెప్పర్ పౌడర్ కానీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను టేస్టింగ్ సాల్ట్ అయితే వాడట్లేదండి. ఈజీగా ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే చేసుకునేలాగా నేను ఇలా చేస్తున్నాను.
మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీ దగ్గర అవైలబుల్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీరు వేసుకోండి, లేదంటే కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి పన్నీర్ మంచూరియా టమాటో సాస్ లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకునేలాగా. ఈజీగా ఇలా చేసి పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. సేమ్ టేస్ట్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే మనము టమోటో సాస్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏవి కూడా వాడట్లేదు, ఒక సోయా సాస్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. ప్లీజ్ నా ఛానల్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి హెల్తీగా టేస్టీగా ఉండే ఈ పన్నీర్ ఫ్రాంకీ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ఎవరైనా కూడా చేయొచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా హెల్తీగా అన్ని వెజిటబుల్స్ కూడా వాడచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎలా చేయాలనేది ఈరోజు నేను వీడియో మీకు చూపెడతాను. చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి వీట్ ఫ్లోర్ వేసుకున్నానండి. అయితే ఇది మనం మామూలుగా ఆశీర్వాద్ గోధుమ పిండి అవి వాడచ్చు. నేను ఇక్కడ తెల్ల గోధుమ పిండి అని ఇంకోటి వస్తుందండి, అది వాడుతున్నాను. దీని ప్లేస్లో మైదా వాడచ్చు, గోధుమ పిండి వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఇదంతా కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి పిసుకున్నట్టు పిసుకోవాలి, బాగా సాఫ్ట్గా. ఇలా పిసికేసి కొద్దిగా లాస్ట్లో కొంచెం ఆయిల్ అద్దుకొని కూడా బాగా ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇలా ముద్దగా చేసుకున్న దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒక చిన్న కప్పుతో నేను ఒక పెరుగు తీసుకుంటున్నానండి. ఆ పెరుగులోకి ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే నేను ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాను, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఒక హాఫ్ స్పూను జీరా పొడి వేసుకుంటున్నానని, క్యూమిన్ పౌడర్. ఇవన్నీ వేసుకొని స్పూన్ తీసుకొని బాగా ఎక్కడ ఉండాలనేది లేకుండా పెరుగులో మొత్తంగా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆనియన్ స్లైసెస్ ఇలా చూడండి, ఇలా పొడుగుగా సన్నగా తరుక్కున్నాను. అలాగే పన్నీర్ క్యూబ్స్ కూడా ఇలా సన్నగా తరుక్కున్నానండి. అలాగే టమోటా ఇలా అన్నీ కూడా స్లైసెస్గా తరుక్కున్నాను. ఇలా తరిగిన ఇప్పుడు పన్నీర్ సన్నగా చాప్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి ఈ పెరుగు అనేది ఉంది కదా, దీంట్లోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పన్నీర్కి మసాలా బాగా పట్టి మనకి బాగా టేస్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు నేనైతే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్నాక ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యాప్సికమ్ టమోటో కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి. ఫస్ట్ కొంచెం సేపు బాగా వేపుకున్నాక, అంటే కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై అన్నీ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనము ఇలా అన్నీ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పన్నీర్ మిక్చర్ ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత ఈజీగా చేయొచ్చు, ఎలాంటి సాసెస్ అనేది వాడకుండా చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా చేయొచ్చు. చాలా హెల్తీ అండి, బాగా ఈజీగా డైజెషన్ కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఇక్కడ ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయి మన పెరుగులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఇదంతా పోయాక ఇక్కడ చూడండి, ఇది కర్రీ అనేది దగ్గర పడుతుంది. కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందామండి.
ఇప్పుడు మనం ముందుగానే చపాతీ పిండి చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనకు ఒక చిన్న ఉండలాగా తీసుకొని ఇలా చపాతీలు ఒత్తుకోవాలండి. ఇలా చపాతీలు రౌండ్ షేప్లో మనం ఒత్తేసుకొని ఇందులోకి కొంచెం పైన ఆయిల్ అనేది పట్టించుకోవాలి. ఆయిల్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు చేయండి. ఇక్కడ ఇలా నేను రోల్ చేసుకుంటున్నాను చపాతీని. ఇలా రోల్ చేసేసుకొని దీన్ని ఇలా నేనైతే 2 ఫ్రాంకీలు చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని ఇలా రౌండ్ షేప్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లేయర్గా చపాతీ బాగా వస్తుందండి. ఇప్పుడు చపాతీ పెనం కూడా వేడిగా ఉంది. ఇప్పుడు చూడండి, 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ మనము 2 వైపులో కూడా చపాతీని బాగా కాల్చుకోవాలండి. ఇలా మనం 2 చపాతీలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా కాల్చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. పిల్లలు పెద్దలు మనం కూడా తినచ్చండి. మనం ఇంట్లో క్యాబేజ్ కానీ ఇంకా ఏవి ఉన్నా కూడా బీట్రూట్ కానీ ఏవి కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా మీకు చూపెట్టడానికి అలాగే నేను టమోటో క్యాప్సికమ్ మాత్రమే వాడుతున్నానండి. మీరు క్యాబేజీ బీట్రూట్ ఇంకా ఏవి ఉన్నా కూడా వాడవచ్చండి. స్లైసెస్గా చేస్తూ చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను 2 చపాతీలు కూడా కాల్చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక కప్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు టమోటా సాస్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు మైనో సాస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇది 2 కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం చపాతీ తీసుకొనేసి చపాతీకి మనము కలుపుకున్న సాస్ అనేది ఉంది కదా, అది ఇలా బాగా బ్రెడ్ పైన జామ్ అనేది అప్లై చేస్తాం కదా, అలాగా దీని పైన ఇలా సాస్ అప్లై చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దానిపైన మనం ముందే పన్నీర్ స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ స్టఫ్ని ఇలా దీనిపైన వేసుకోవాలి. అలాగే నేను పైన కొన్ని కూడా ఆనియన్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని పైన కొంచెం టమోటా సాస్ వేసుకొనేసి ఇలా దీన్ని రోల్ చేసేసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు ఇలా పట్టుకొని తింటే వాళ్ళకి ఆయిల్ అనేది లేకుండా ఇలా పట్టుకొని ఈజీగా తినేయచ్చు కూడా. మనం ఎక్కడైనా జర్నీలో తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.